ఈవిడ పేరు వరలక్ష్మీదేవి. కర్నూలు జిల్లాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు. ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు. ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు. ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు. ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ, ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రి నాయక్. వరలక్ష్మి, నేనే తప్పు చేయలేదు. న్యాయం నా వైపే ఉంది. మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు. పోలీస్ వాళ్ళని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. నాకేం కాదు. ఇప్పుడే కలుస్తాను. బాని అర్జెంట్ గా లాయర్ గారిని కలవడానికి ఏర్పాటు చెయ్యి. అలాగే అమ్మా. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా విన్నాను నేను. వరలక్ష్మి గారు ఎంత మంచివారు, ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి తెలుసు. ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత. చనిపోయిన భూపాల్ 3 నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది. మీరే కాపాడాలి లాయర్ గారు. అయ్యో, ధైర్యంగా ఉండండి మేడం. నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలులోనే లేడు. కనాల రామకృష్ణ బిఏబిఎల్. ప్రతి కేసు మీద అప్ టు 50% ఆఫ్. కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్. కేసులు ఇవ్వండి ప్లీజ్. ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ. తినాలే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవురా. అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా. సొచ్చ కేసులు నాకు వస్తున్నాయి, నీకు రాబెట్టి. ఒరే, దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయికప్ జనాలు మనోళ్ళు. నన్ను గుర్తించడానికి టైం పడుతుంది అంతే. అప్నా టైం ఆయగా. ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా? ఏదైనా కేసు వచ్చిందా? యా. ఏ కేసు? నీళ్ళ బిందెల కేసురా. అదేదో లంకి బిందులు కేసు అన్నట్టే చెప్తున్నావు. ఒరే, ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి పుడతారా. కొన్ని టెంకల్లాగా ఉండిపోతాయి. నాకెందుకో నీ టెంక పగిలిపోద్దని స్ట్రాంగ్ ఫీలింగ్ రాసింది. కాస్త జాగ్రత్త. అబే, అదిగో క్లయింట్ వచ్చేసాడు. ఆగిపోయేంటి? చూసాడు. అమ్మో, వెళ్ళిపోతున్నాడు. సార్ 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 మీరేంటి సార్ బ్యాంక్ వాళ్ళని చూసి విజయమాల్యా పారిపోయినట్టు పారిపోతున్నారు. మనం ఇవాళ కేసు ఫైల్ చేయాలి. నేను లాయర్ని మార్చుకున్నానయ్యా. సార్ లాయర్ని మార్చుకోండి సార్. పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. స్నానం చేసినప్పుడల్లా మార్చుకోవడానికి అదేమన్నా అండర్వేరా? అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను. ఈడెవడయా నల్ల కొట్టు కంటే నల్లగొన్నాడు? కోర్టుకు వస్తాయా? నేను చూసుకుంటా సార్. కుర్రాడు కదా, కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్మెంటో చెప్పిచ్చేస్తాను. అదే నేను లా పాయింట్ పెట్టాను అనుకోండి, అవతలోడు ప్యాంటు తడిసిపోవాల్సిందే. నేను ఒక్కసారి కోర్టు హాల్లో అడుగు పెట్టానా, జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నాకు నువ్వు వద్దయా సార్. ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి సార్. మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక కేసు ఇస్తే 2 కేసు ఫ్రీ. పేటిఎం లో పే చేశారనుకోండి 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్. అందుకే కామోసు మీ కేసులు లేవు. విజయోస్తు. థాంక్స్ అండి. ఈ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇవ్వకుండా వచ్చావంటే ఇక నువ్వు గెలిచినట్టే. డ్రైవింగ్ రానోడికి బండి, వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా. ఇతను చూడు, పేరు గుత్తి గురునాథ్. నమస్కారం. ఈ కేసుకి ఇతనే పర్ఫెక్ట్ లాయర్. నేను నమ్మి నా కేసు ఆ తెనాలి గారికి ఇవ్వకుండా ఈయన ఇస్తున్నాను. మరి కేసు ఇవ్వడమే కాదు, 4000 ఫీజు కూడా ఇవ్వాలి. మరి ఇస్తామండి. సాయంత్రం ఆఫీస్కి వచ్చేయగలవండి. అలాగేనండి, వస్తానండి. ఇదిగో రాజుగారు, ఏమండి? ఆ తెనాలి గడికి కేసు ఇవ్వకుండా చేశానని ఎవరితో అనకండి. వాళ్ళెవరు నేను ఎందుకంటానండి. అదే కదా,
మన కమిషన్ 2000. ఇచ్చిందే 4000, అందులో నీకు 2000 కమిషనా? అంతే కదా మరి. మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుందయ్యా. బ్రోకర్ అని పిలవకండి, చీఫ్ గా ఉంది. బ్రో అని పిలవండి. ఏడ్చావులే, ఆ? ఇదిగో పట్ట 500. ఏంటి 500? సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా నీ తీసుకో. మొహానికి ఇదే ఎక్కువ. తలపగిపోతుంది. స్ట్రాంగ్ టీ చెప్పరా. సరే మన కేసులు వచ్చేది ఎప్పుడు, గెలిసేది ఎప్పుడు, పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు. మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. వాట్? దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నిటికీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా దిగిపోతుంది. హలో మిస్టర్, ఎలా కనపడుతున్నా మేము నీకు? ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది. మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరెవరు మన కక్కుర్తికి వచ్చేసి కస్టమర్లా ఉన్నారండి. హలో, నా గురించి మీకు తెలీదు. నా ఆశయం జీవితాశయం వేరు. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జట్మలానిలా అవుతా, అంతేగా? అంతే. మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్లు వేయడం మానేసి మంచి లాయర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ మిస్టర్. ఏమండోయ్, మిస్టర్ కాదు, తెనాలి రామకృష్ణ, BABL. నేను అందరం అమ్మాయిలకి బిస్కెట్ వేయండి, మీకు మాత్రమే. ఏమే సావిత్రి, కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం. మనే ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు? అది కాదే, ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను. అయినా నీ కొడుక్కి లాయర్ ఉద్యోగం అవసరం అంటావా? అవసరం ఏంటంటే అవసరం. మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు. చూస్తుండండి, మా అన్నయ్య ఒక రేంజ్కి వస్తాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు ఆగు. అరే నీకెందుకు నాన్న? రే స్కూటర్ రా. ఆడనేవి తీసుకెళ్తాలేమ్మా. ఇప్పుడే వచ్చేస్తారా? లవ్ యూ. నాన్న, ఏదన్నా కేసు వచ్చిందా? లేదమ్మా, ఎవడో సగం సన్నేసిగాడు నా కేసులు రాకుండా సున్నం పెడుతున్నాడేమో నా డౌట్ అమ్మా. ప్రతి కేసు చేద్దాగా రావడం, అలాగే వెళ్ళిపోవడం. కమింగ్ గోయింగ్. నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏ మేన్ హోల్ లోనే పడిపోవాలి. ఇదే నా శాపం. నువ్వు బాధపడకమ్మా, రేపు ఒక ఆయన వచ్చి నాకు కేసు ఇస్తా అన్నాడు. ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవడికి తెలియదు. దీన్ని నేను తలకు మాసినాడు చెడగొడతాడు, నేను చూస్తా. ఆగలేస్తుంది పా. అదే ఆడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా. ఆ తెనాలి గడి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇప్పుడు చెప్పవా, నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా, లేదా మా పిడిగాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా? గీతలోకి ఇష్టంలాగా మీరు ఇంత బాగా చెప్పాక కూడా మళ్ళీ ఆ తెనాలకి ఎందుకు ఇస్తారండి? మన పిడుగురాలకే ఇస్తాను. నీకు సార్ కేసు గెలిచినట్టే. ఈడిప్పుడు చెడు ఈడేసాడేంటి? వచ్చాడు. ఏడు నాన్న వింటున్నాడు రా, చెప్పు. ఫ్రెండ్షిప్ చెడగొట్టే వాళ్ళని చూశాను, పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వచ్చి కేసులు చెడగొట్టే మొదటి తండ్రి నేనే వస్తున్నాను. అసలు తండ్రివా మావిడి తాండ్రవా? నీ కేసులన్నీ ఫసాక్ చేసింది మావయ్య. అంటే మొన్న మ్యాన్ హోల్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను. మీ ఆయన యువర్ ఆనర్. ఓ మై గాడ్, ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్. అబ్బో, అన్ని గొప్ప కేసులు మరి. సైకిల్ బెల్లిపోయిందని, స్కూటర్ లో పెట్రోల్ దొంగతనం చేశారని, ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని, అవన్నీ కేసులు. మళ్ళీ వాటిని వాదించడం. అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి? లాయర్లా ఉండాలి. నోరుపై పవర్ఫుల్ గా ఉండాలి. తెనాలి రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఆడు లాయర్ అంటే మరి. ఆహా, మరి తండ్రి అంటే ఎలా ఉండాలి? కొడుకు కోట్లలో ఇవ్వాలి ఆస్తి అంటే. నువ్వు నాకేమిచ్చావు? ఈ నల్ల కొట్టు, ఈ డొక్కు కొట్టు తప్ప. నేను దొక్కునా? సారీ బంగారం, ఏదో ఫ్లోలో తిట్టేశాను. నువ్వు అలక్క ప్లీజ్. రేయ్, నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు చాలు. అబ్బో, ఇదిగో బావా, చేతి నిండా కేసులు జేబు నిండా డబ్బులు ఉండేవాడు కూడా లాయరే. చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలట, రెస్పెక్ట్. ముందా మందు తగ్గించమను, ఆరోగ్యం పాడైపోగలదు. మాది అయిపోయింది, నువ్వు పెగ్గేస్తావా? చిచి, తండ్రి ఎదురుగుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు.